నెల్లూరు రెడ్ల మహిళా సభ్యులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నిర్మలా సౌధాలో జరిగిన నెలవారీ సమావేశంలో ముందుగా అనుకున్న ప్రకారం మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి ఆనం చండీరాణి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లూరు సుజాతారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీమతి చీమకుర్తి సృజనారెడ్డి గారులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ విజయ్ అమర్నాథ్ రెడ్డి నూతన మహిళా కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెలలో పుట్టిన శాశ్వత సభ్యులు శ్రీ వంటేరు రాజగోపాలరెడ్డి, కోరపాటి హరికృష్ణారెడ్డి, శ్రీ వంకెల శ్రీధర్ రెడ్డి, ముసునూరు మురళీధర్ రెడ్డి, డాక్టర్ కొండా శివశంకర్ రెడ్డి పేర్లతో కేక్ కట్ చేయడం జరిగింది. మన సేవా కార్యక్రమాలను విని సంతోషించి శాశ్వత సభ్యత్వం పొందిన శ్రీ మనుబోలు సుధాకర్ రెడ్డి మరియు ప్రముఖ అడ్వకేట్ శ్రీమతి జ్ఞాన ప్రసూన్నమ్మకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి, గౌరవ అధ్యక్షులు కాటమిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు వెంతోటి ధనుంజయ రెడ్డి, కార్యదర్శులు బివి రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కోశాధికారి రామచంద్రారెడ్డి, కమిటీ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, హరినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, సభ్యులు రమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజేశ్వరి రెడ్డి, లలితారెడ్డి, హరికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, మురళీరెడ్డి మరియు బాపట్ల నుంచి భోగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం రోజు ఈరోజు మహిళా అసోసియేషన్ అధ్యక్షులుగా మన చండీరాణి గారు, అదేవిధంగా మహిళా గౌరవాధ్యక్షులుగా సుజాతారెడ్డి గారు, దాని తర్వాత మన సుజనారెడ్డి గారు అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన రెడ్డి బిడ్డలు పురుషులు ఎంతమంది ఉన్నారో ఇక మీదట లేడీస్ కూడా అంతకు మించి ఉంటారనేది నా ఎక్స్పెక్టేషను. ఈరోజే దగ్గర సగం మంది వాళ్ళు కూడా వీళ్ళతో సమానంగా వచ్చున్నారు. ఇదే విధంగా చండీరాణి గారి కృషితోటి ఖచ్చితంగా మహిళా విభాగం చాలా గణనీయంగా పెరుగుతుందని, వాళ్ళు కూడా అసోసియేషన్లో మంచి పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా నెలవారీ సమావేశం ప్రతి నెల 2వ ఆదివారం యథావిధిగా జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ మధ్య మహిళా విభాగంలో అధ్యక్షురాలిగా చండీరాణి గారిని, కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా సుజాతారెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా సుజనారెడ్డి గారిని మా అధ్యక్షులు వారు నియమించారు. వారికి అందరికీ ధన్యవాదములు. వారి సేవలు మన రెడ్ల అభివృద్ధికి నిరంతరంగా కృషి చేయాలని వాళ్ళని అభినందిస్తూ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన శాస్త్ర సభ్యుల్లో ఈ నెలలో పుట్టిన 1వ తేదీ వంటేరు రాజగోపాల్ రెడ్డి గారికి, 9వ తేదీ రేపు కోరపాటి హరికృష్ణారెడ్డి గారికి, 12వ తేదీ వంకెల శ్రీధర్ రెడ్డి గారికి, 19వ తేదీ మునుకూరు మురళీధర్ రెడ్డి గారికి, 24వ తేదీ డాక్టర్ కొండా శివశంకర్ రెడ్డి గారికి, ఈ నెలలో పుట్టిన వీరందరికీ రెడ్ల ఐక్యవేదిక తరఫున అందరి తరఫున అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే వారి పేరుతో ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి బిడ్డకు పేరున ధన్యవాదములు. ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే మేడం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు జ్ఞాన ప్రసూన్నమ్మ, అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ రెడ్ల వేదిక సభలో మొట్టమొదటిసారిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళందరినీ కలిసినందుకు చాలా ఉత్సాహంగా సంతోషంగా. మహిళా విభాగము ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ మహిళలు మన రెడ్ల అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ద్వారా మన రెడ్ల ఐకమత్యం పెరిగి రెడ్లలో ఇంకా యూనిటీ పెరిగి అభివృద్ధికి ఉపయోగపడతారని ఈ మహిళా విభాగం ఏర్పాటు చేయడం వల్ల మన అవేర్నెస్ పెరిగి ఇంకా రెడ్లలో ఐకమత్యం పెరిగి వాళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం ఈ మహిళా విభాగం తరఫున ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. నా పేరు నెల్లూరు సుజాతారెడ్డి. నేను కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను. నేను మన రెడ్డి ఐక్యవేదికలో ప్రతి దాంట్లో ప్రతి అణువణు ఏ సమస్యలైనా ఏ ఇదులైనా నేను దేనికైనా పాటుపడతాను.
నా శక్తికి మించి నేను ఏదైనా చేయాలన్నా చేయగలుగుతాను. మాకు హెల్త్ రెసిడెన్సీ ఉందండి. దాంట్లో ఎవరికన్నా రెడ్డి బిడ్డలకు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళ ఉండి ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా కూడా రూములు ఇస్తూ ఉంటాను. రెండోది ఎవరైనా పిల్లలు చదువులకి ఏమన్నా ఇబ్బంది ఉండి బాగా మంచి మెరిట్ వచ్చే పిల్లలకు కూడా నేను సహాయం చేస్తూ ఉంటాను. తల్లిదండ్రులను కూడా ఎక్కడ బాగా చూస్తారో అలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి మేము పోయి ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా తల్లిని బాగా ప్రేమగా చూసే వాళ్ళకి సన్మానం చేస్తామండి. అట్లా చాలా చాలా కార్యక్రమాల్లో నేను అన్నీ పాల్గొంటుంటాను. కానీ దీంట్లో నేను ఇంక నుంచి దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చి మన దాన్ని మనం డెవలప్ చేసుకునే దానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా నేను రెడ్ల ఐక్య వేదికకి అధ్యక్షురాలిగా నియమించబడ్డాను. అందుకు సభకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు నుంచి నేను రెడ్ల అభివృద్ధికి పాటుపడాలని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఆడబిడ్డకి వాళ్ళ వివాహ సమయంలో స్థితిలో ఉండాలి, తీసుకునే స్థితిలో ఉండకూడదు. అదే మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు రెడ్ల ఐక్య వేదిక తరఫున నేను జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేశాను. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రెడ్ల ఐక్య వేదికలో మహిళలకి అంటూ ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి సముచిత స్థానం అందించిన ప్రతి ఒక్కరికి, నరసింహారెడ్డి అన్న గారికి, తర్వాత వివి రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి, ఎడ్ల రామచంద్రారెడ్డి గారికి, అట్లా పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా వంతుగా నేను ఈ రెడ్ల అభివృద్ధికి తోడ్పడతానని ప్రమాణం చేస్తున్నాను.